పోలవరం 960 మెగావాట్లు, లోయర్ సీలేర్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ 230 మెగావాట్లు, అప్పర్ సీలేర్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ 1350 మెగావాట్లు. ఇవన్నీ కూడా ఇవి కాకుండా 5 గిగావాట్స్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ జాయింట్ వెంచర్తో ఎన్హెచ్పిసితో అగ్రిమెంట్ చేశాం. ఈ పనులన్నీ పూర్తి చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఒక అడ్వాంటేజ్ ఉంది. సోలార్ ఉత్పత్తి చేసే కెపాసిటీ మన దగ్గర ఉంది. విండ్ ఎక్కువ వచ్చే అవకాశాలు మన దగ్గర ఉన్నాయి. పంప్డ్ ఎనర్జీ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డక్కన్ ప్లెటూ, రాయలసీమ ఏరియాలో అయితే పైన హైట్ ఉంటుంది, కింద నీళ్లు వాడుకోవచ్చు. నేను అందుకే మీకు చెప్పాను, బనకచర్ల టు పోలవరం అనుసంధానం అయితే నీటి సమస్య కూడా ఉండదు. ఇక్కడ నీళ్లు రొటేషనే, ఒకసారి కిందికి వస్తాయి, మళ్ళీ నీళ్లు పైకి లిఫ్ట్ చేస్తారు, మళ్ళీ పవర్ జనరేట్ చేస్తారు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ టెక్నాలజీ నేను ఇప్పుడు కదా దిశ సమైక్య ఆంధ్రప్రదేశ్లో 95-97లో రివర్సబుల్ పంప్స్ పెట్టి అప్పట్లోనే లెఫ్ట్ మెయిన్ శ్రీశైలం లెఫ్ట్ మెయిన్ కెనాల్లో అప్పుడే పెట్టాం. అప్పటి నుంచి ఆపరేట్ అవుతుంది. అప్పట్లో మాకు అవసరమైంది ఈవినింగ్ టైమే అవసరం అయ్యేది, ఆ పీక్ టైంలో. దానికోసం పెట్టి చేశాం. ఇప్పుడు 24/7 పంప్డ్ ఎనర్జీ వల్ల చాలా వరకు బ్యాలెన్స్ అవుతుంది. సోలార్ డే టైం వస్తుంది, ఎండ్ ఉంటేనే వస్తుంది. విండ్ గాలి ఉంటేనే వస్తుంది, ఈవినింగ్ టైం వస్తుంది. రెండు మ్యాచ్ కాని సమయం ఉంటుంది. ఆ సమయంలో పంప్డ్ ఎనర్జీ ఆపరేట్ చేస్తాం. పంప్డ్ ఎనర్జీ ఆఫ్ అండ్ ఆన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో దట్ రియల్ టైం కూడా ఆపరేట్ చేసే పరిస్థితికి వస్తుంది. ఒకప్పుడు హైడల్ ఉపయోగించేవాళ్ళం, ఇప్పుడు హైడల్ కెపాసిటీ తక్కువ ఉంది కాబట్టి దీన్ని కూడా తీసుకొని ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే మన ఈ గవర్నమెంట్లో 24.10 గిగావాట్లు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ని ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా ఏ విధంగా తీసుకుపోతున్నాం. పంప్డ్ ఎనర్జీ అయిన తర్వాత, ఐడిల్ అయిన తర్వాత బ్యాటరీ, ఈ మూడో దీనివల్ల బ్యాటరీతో తప్ప వీలు కాదు. అందుకని 1000 మెగావాట్లు బ్యాటరీ ఎనర్జీని ఎస్టాబ్లిష్ చేయడానికి ముందుకు పోతున్నాం. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు. అంటే దగ్గర మీరు చూస్తే 27 లక్షలు ఒక ఎండబ్ల్యూహెచ్కి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. 1000 మెగావాట్లకి 1000 మెగావాట్లకి దగ్గర 270 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ వర్క్ కూడా మీరు చూస్తే BESS ఫెసిలిటీ 3 సెంటర్లు పెట్టడానికి ముందుకు వచ్చారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే సెటప్ చేస్తున్నారు. ఇది రీపేమెంట్ టైం కూడా 12 years పెట్టుకున్నాం. వాళ్ళకే మనం పే చేస్తూ ఉంటాం. ఒకటి ఆ రీజనల్లో ఎక్కడైతే మనకు బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ ఉంటుందో చూసుకొని అక్కడ పెడుతున్నాం. ఒకటి జమ్మలమడుగు 400 kVA సబ్స్టేషన్, ఇది జమ్మలమడుగులో ఒకటి. ఇంకొక పక్కన దానికి 225 MW 450 MWH ఇది పెడుతున్నాం. గని కర్నూల్ 400 kVA సబ్స్టేషన్కి ఇది కూడా 225 450 MWH. కుప్పం 220 kV సబ్స్టేషన్ దగ్గర 50 మెగావాట్ల నుంచి 100 MWH. అంటే కుప్పంలో మేము ఒక ప్రయోగం చేయాలనుకుంటున్నాం. మీరు కూడా వర్కౌట్ చేసిన తర్వాత ఆలోచిస్తాం. ఎవ్రీ ఇంటికి సోలార్ పెట్టి అదే మాదిరిగా ఎంత కావాలనో అంత పవర్ అంతా అక్కడే జనరేట్ చేసి సోలార్ ద్వారా ఈ బ్యాటరీ కూడా పెట్టి పీక్ లోడ్ ఫ్యాక్టర్ని బ్యాలెన్స్ చేయడానికి బయట నుంచి రాకుండా అక్కడే సప్లై చేసే విధంగా ఈ బ్యాటరీ మ్యాచ్ చేస్తున్నాం. ఇది సక్సెస్ అయితే అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి పని చేసుకునే పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. పంప్డ్ ఎనర్జీ కంటే బ్యాటరీ ఎనర్జీ కాస్ట్ ఎక్కువ, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ నేను చూసినప్పుడు ఒక ఎక్సర్సైజ్ మీకు చేశాం. ఆ ఎక్సర్సైజ్ మీరు చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్గా కరెంటు ఛార్జీలు ఎట్లా పెరుగుతున్నాయి అన్నప్పుడు 2014 నుంచి
17, 18 వరకు ఆవరేజ్ ₹4.40, ₹4.55, ₹4.28, ₹4.40, ₹4.40, మొత్తం ₹4.41 ఉంది యూనిట్ ఆవరేజ్ కాస్ట్. యూనిట్ కాస్ట్ ఇది ప్రొడక్షన్ కాస్ట్ ఆవరేజ్. పర్చేసింగ్ కాస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ కంటే పర్చేసింగ్ కాస్ట్. ఒకటి ఐడియల్ ఉంటుంది, ఒకటి థర్మల్ ఉంటుంది, ఇంకోటి విండ్ ఉంటుంది, ఒకటి ప్రైవేటు, ఒకటి గవర్నమెంట్, అన్నీ కలిపి. ఇక్కడికి 19, 20కి 23, 24కి వస్తే 21, 22 5.5, 22, 23 7.77, 23, 24 7.6, 61. ఆవరేజ్ కాస్ట్ ₹6.90. ఇక్కడ ₹6.90, అక్కడ ₹4.41, ₹1.50 పెరిగింది. ఈ భారం ఎవరు మోయాలి? ప్రజలే మోయాలి. ఎన్ని కోట్లది నేను లెక్కేసి మళ్ళీ చెప్తాను. ఇక్కడ వచ్చింది ఏంటంటే దిశ, ఇక్కడే నాలెడ్జ్. అందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు కూడా క్యూరియాసిటీగా వింటున్నారు, సంతోషం. వినడమే కాదు, అర్థం చేసుకొని మనం అందరం కొన్ని కొత్త ఆలోచనలు మీరు ఇస్తే ఐ విల్ వెరీ హ్యాపీ. మా డిపార్ట్మెంట్ కూడా నేను ఎప్పుడు పరీక్షలు పెడతానే ఉంటా, ఇప్పుడు కూడా పరీక్షలు పెట్టా, కొంతవరకు తయారు చేసుకొని వస్తున్నారు. ఇవన్నీ ఒక పేపర్ కూడా తయారు చేసి మీకు అందరికి ఇస్తాం. సోలార్ ఉత్పత్తి చేయాలంటే యాజ్ ఆన్ టుడే అరౌండ్, నేను ఎగ్జాక్ట్గా చెప్పడం లేదు, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ సప్లయర్ని బట్టి, కాంపిటీషన్ బట్టి వస్తుంది, ₹2.60. విండ్ తయారు కావాలంటే ₹3.60. థర్మల్ చేయాలంటే ₹7.06, 7.5, ₹8 కూడా. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోండి. పిట్ హెడ్, ఎక్కడైతే కోల్ మైన్ ఉంటే అక్కడ కానీ ప్లాంట్ పెట్టి అక్కడి నుంచి నేరుగా ట్రాన్స్మిషన్లో తీసుకొస్తే ₹1 తగ్గుతుంది. అదే అక్కడ పెట్టకుండా కోల్ తీసుకొచ్చి ఇక్కడ తయారు చేస్తానంటే ₹1 పెరుగుతుంది యూనిట్కి. దట్ ఈస్ ది మనీ. అదే మరిగా రాబోయే రోజుల్లో కూడా కోల్ మైన్స్ పెట్టింది, థర్మల్ పెట్టింది, రా మెటీరియల్ ఒక పక్కన, ఆపరేషన్ కాస్టు, అదే మరిగా ఫిక్స్డ్ కాస్ట్, ఇవన్నీ కలిపి ₹7, ₹8 అవుతాయి. ఇంకొక పక్కన పంప్డ్ స్టోరేజ్ ₹2.91 పడతా ఉంది. కానీ ₹2.91 సోలార్, రెండో కలిపితే ఎక్కువ అవుతుంది. అదే నేను చెప్పాను మీకు, ₹5, ₹5.01 గ్రీన్ కో ఆవరేజ్ కాస్ట్. సోలార్, విండ్ ప్లస్ పంప్డ్ ఎనర్జీ హైబ్రిడ్ మోడల్లో ముందుకు పోయారు, వాళ్ళు తయారు చేసే పరిస్థితి వచ్చారు. ఇది ఓన్లీ పంప్డ్ స్టోరేజ్ అయితే ₹2.91. ఓన్లీ బిఎస్ అంటే బ్యాటరీ అయితే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది, ₹3.10, ₹20 టెస్ట్ చేయాలి దీన్ని, ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సోలార్ తక్కువ, విండ్ దానికంటే ఎక్కువ, ఇంకొక పక్కన థర్మల్ అన్నింటికంటే ఎక్కువ, పంప్డ్ ఎనర్జీ 3వ 4వ ప్లేస్ వస్తుంది, 5వ ప్లేస్ వచ్చి 4వ ప్లేస్ వచ్చి బ్యాటరీ. ఇది ఫైన్ ట్యూన్ చేసి బ్యాలెన్స్ చేయాలి. యూనిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి సోలార్ ఓన్లీ డే టైం, ఎండ లేకపోతే లేదు, విండ్ గాలి వస్తేనే కరెంటు. మూడోది థర్మల్ 24/7. ఓసారి థర్మల్ ఆఫ్ చేస్తే మళ్ళీ 2 రోజులు పడుతుంది ఛార్జ్ చేయాలంటే. థర్మల్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కంటిన్యూ చేయాలి, కానీ 60% ఆపరేట్ చేసి దాన్ని 90% తీసుకెళ్ళచ్చు ఇమీడియట్గా. దట్ ఈజ్ అనదర్ అడ్వాంటేజ్. అదే మరిగా నేను ముందే చెప్పాను, హైడల్ కానీ పంప్ కానీ ఎప్పుడైనా సరే ఆన్ చేయొచ్చు. జస్ట్ లైక్ సోలార్ లింక్ చేసుకునే పరిస్థితి వస్తుంది. బ్యాటరీ ఎప్పుడు స్టోరేజ్ చేసినా లింకింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఈ విషయంలో ఇక్కడుండే మెంబర్స్ అందరినీ కోరుతున్నా. దీన్ని నేను అనునిత్యం మా వాళ్ళందరిని పెట్టి దీనికి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం.